అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈరోజు రికార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏం చేసిండ్రు? అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో వారు అటెండ్ అయిన 2020లో 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు, ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసిండ్రు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రివర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు కానీ 100 ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే కానీ, దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే కానీ, ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనడం జరిగింది. అక్కడి వరకే ఆగలే. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి, అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షణీయంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్ కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది.